ఆయన పుట్టారని చెప్పి ఖురాన్లో 19 సూరాలో స్పష్టంగా 16 ఆయత నుండి 30 ఆయత వరకు వస్తుంది. ఆయన ఎలా పుట్టారో పురుషుని ప్రమేయం లేకుండా ఆమె కనింది అని ఖురాన్ చెప్తుంది. పురుషుని ప్రమేయం లేదు, ఏ పురుషుడు తాకలేదు ఆమెను. ఆమె కన్యక, గర్భవతి అయ్యింది అని ఖురాన్ చెప్తుంది. ఆమె సంతానం కనిన తర్వాత ఆ ఊరి ప్రజలు అడిగారు, శాస్త్రులు, పండితులు, యూద పండితులు వచ్చి అడిగారు, మరియం నీ తల్లి ఇటువంటి దాయి కాదు, నీ తండ్రి ఇటువంటి వాడు కాదు, ఏంటి వివాహం కాకుండా నీకు సంతానం ఎలా అయింది? అప్పుడు మరియమ్మ ఏమనింది? ఫాషారతి ఇలై, నా బిడ్డని అడగండి. కాలు కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహది సబియా, నీ ఒడిలో ఉన్న ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డతో మేము ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం? మరియమ్మ ఏం మాట్లాడుతున్నావు? వెంటనే ఆ బిడ్డ మాట్లాడటం ప్రారంభించాడు. ఖురాన్ చెప్తుంది 19 సూర 30 ఆయతలో ఆయన మాట్లాడిన మాట ఉంది. ఏమంటున్నాడు? ఖాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లా యొక్క దాసుణ్ణి, కుమారుణ్ణి అన్నాడండి. చూసారు, అక్కడే కట్ అయిపోయింది మొత్తం, వీళ్ళ సబ్జెక్ట్ కట్ అయిపోయింది. కుమారుడు కాదు, దాసుడు. మొట్టమొదట ఆయన నోటి నుండి వచ్చిన మాట, నేను అల్లా యొక్క దాసుణ్ణి.